ఇప్పుడు ఆవిడకి ఒక మెసేజ్ వచ్చింది. హ్మ్. వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు దొంగలని ఆవిడకి తెలియదు. సరే వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టింది. హ్మ్. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీరు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టండి. మీరు రూపాయి పెడితే రూ. 500 వస్తాయి. ఇలా చెప్పారు. చెప్పి మీ తరఫున మేము షేర్స్ బిజినెస్ చేస్తాము. హ్మ్. లాభాలు మీకు ఇస్తాము. మేము పర్సెంటేజే తీసుకుంటాము. లాభం అంతా మీకే అని చెప్పారు. ఎంత లాభం వస్తే మాకు అంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పారు. హ్మ్. మీకు వచ్చే దాంట్లో మాకు ఇచ్చేది ఎంతండి? ఇట్లాంటి కథలన్నీ చెప్పారు. హ్మ్. చెప్పి అసలు పలు దఫాలుగా వాళ్ళతోటి ఆమె కరెస్పాండెన్స్ చేసింది. హ్మ్. అసలు మీరెవరు? ఏంటి అంటే ఒక పేరు మోసిన స్టాక్ బ్రోకింగ్ ఆఫీసు లో మేము పనిచేస్తున్నాము అని చెప్పి హ్మ్. ఆవిడకి వాళ్ళకి ఇక ఉన్న అండర్‌స్టాండింగ్‌కి సంబంధించిన అగ్రీమెంట్ పేపర్‌లతో సహా చూపిచ్చారు ఈవిడకి. హ్మ్. స్టాంపులేసి. కానీ స్టాంపులు ఎవరైనా ఏసుకోవచ్చు. స్టాంపులు తయారు చేసుకోవచ్చు. స్టాంపులేసి గుద్దేసేయొచ్చు అనే సంగతి ఆమెకు తెలియలేదు అంటే ఆహ్, అది ఒక అధికారిక వెబ్‌సైట్ అన్నట్లు చూపించారు అంటే అఫ్‌కోర్స్ వాళ్ళు తెలివైన వాళ్ళే, నేను కాదనట్లా. హ్మ్. కానీ మన తెలివి ఏం గడ్డిదింది అనేది ఆలోచించుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎవరైనా ఒక తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మెసేజ్‌లొస్తే వాటికి రెస్పాండ్ కాకండి అని చెప్పి రోజు పోలీసు డిపార్ట్‌మెంట్ చెప్తా అవును. ఉంది. అసలు ఇంట్లో ఆయన పెద్ద అధికారి గదా! రిటైర్డ్ ఆయనకి కొంత చెప్పలేదు గదా! నాలెడ్జ్. ఆయనకి చెప్పలేదు గదా! హ్మ్. పుట్టి మొత్తం మునిగిన తర్వాత చెప్పింది ఆవిడకి. హ్మ్. ఆయనకి. సరే వీళ్ళేం చేశారు? వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఆవిడకి. ఆవిడ సంతృప్తి చెంది డబ్బులు పెట్టడం మొదలైంది. ఈమె పెట్టిన షేర్లు ఈమె పేరు మీద కొన్నాము అని క్రియేట్ చేసిన షేర్స్ అన్నిటిని చూసుకుంది ఈవిడ. దానిలో లాభాలొస్తున్నాయి. హ్మ్. అది గూడా చూసుకుంది. ఈమె ఎప్పుడు హస్బెండ్‌కి చెప్పింది అంటే, నాకు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ చూపించట్లేదు. ఆప్షన్ చూపించండి అని ఎళ్లి అడిగింది ఆయన్ని. నమ్మకంతోటి బంగారం తాకట్టు పెట్టి కూడా పెట్టింది. ఇప్పుడు ఇదంతా చూస్తే ఏమనిపిస్తది అంటే, నువ్వొక ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి. అసలు భార్య. ఆయన ఏదో అంటారు చూడండి, సప్త సముద్రాలు ఇది ఇంటెనకమాల పిల్ల కాలువలో పడి చనిపోయినట్టు అయింది ఆయన పరిస్థితి. అదే. అసలు షాక్ అయ్యాం అది వినంగానే. అది షాకా ఏ షాక్. ఎమ్మెల్యేలో, ఎంపీలో ఏదో అవుతూ ఉంటారంటే పోనీ వాళ్ళు చదువుకోలేదులే కొంత అనుకోవచ్చు. తక్కువ ఉండొచ్చు నాలెడ్జ్ అనుకుంటాం. బట్ వీళ్ళు టెక్నికల్‌గా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు గదా! ఇంకొకటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌లోనే అటెండ్ అవుతూ ఉంటారు. అంతో కొంత నాలెడ్జ్ ఉంటది. ఆయనకి తెలిస్తే జరిగేది గాదు. లేదు ఆయన మేడం. దాకా ఇంట్లో అయినా డిస్కస్ చేస్తుంటది. ఇలాంటి యాప్స్, చేసినా ఇలాంటి ఇప్పుడు లింకులొస్తే ఓపెన్ ఇది చేయొద్దని. ఎలా ఉందంటే గ్రీడ్. ఇది 100% ఆవిడది గ్రీడ్. నిజంగా అసలు 500% 500% లాభాలొస్తాయంటే అసలు. గ్రీడ్. అంతకంటే ఏమీ లేదు. హ్మ్. పెట్టింది. ఇప్పుడు డబ్బులు విత్‌డ్రా అస్సలు లేనోడు గ్రీడ్ ఉందంటే అనుకోవచ్చు. సైబర్ క్రైము ఎంత వేళ్ళూనుకుపోయిందో దీన్ని బట్టి అర్థం ఆ! చేసుకోండి. ఈ చూడండసలు. మాదిరి చదువుకున్న వాళ్ళు, ఇంత లైఫ్ లీడ్ చేసిన వాళ్ళనే మాయ చేయగలిగింది ఈ సైబర్ క్రైము అంటే, హ్మ్. ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక అందుకే ఎవ్వరికాళ్ళు కన్నంలో తేలుగుట్టిన దొంగోడు మాదిరి హ్మ్. అసలు ఎక్కడ చెప్పుకోని కేసులు ఎక్కువున్నాయి చెప్పిన కేసుల కంటే గూడా. అవును. రిపోర్ట్ అయ్యాక ఇప్పుడు ఈ మధ్య పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు, సైబర్ క్రైమ్ తగ్గింది అని జెప్పి ఒక స్టేట్‌మెంట్ రిపో ఇచ్చారు. సైబర్ క్రైమ్ తగ్గటం గాదు. బయటికి రాలేకపోతున్నారు. బయటికి రావట్లేదు. ఇప్పుడు నిజంగానే మరి ఇప్పుడు జేడీ ఆయన బయటికి రాగలుగుతారా? ఇప్పుడు గబుక్కున ఇప్పుడు మనమే అనుకున్నాం. చాలా మంది పబ్లిక్ ఆయన కేస్ పెట్టారు. ఆయన పెట్టారు. అదే అంటున్నాను. ఇప్పుడు గబుక్కున డబ్బులు వెనక్కొస్తాయి రాదన్నది వేరే విషయం. ఇది క్వెషన్ ఏమొస్తుందంటే ఇంత తెలివైనోళ్ళా మీరు గూడా ఎలా మోసపోయారు? మీకెందుకు అంత అత్యాస కాపోతే ఏంటి అది అన్న క్వెషన్ వస్తుంది. మరిప్పుడు ఆవిడ చేసిన అదే ట్రోల్ నిర్వాకం అది. చేస్తూ ఉన్నారు. ఆవిడ చేసిన నిర్వాకం అది. అదే అలా ఇప్పుడు ఈవిడ నష్టపోయారు. అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళుగా సినిమాలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా 1930 కాల్ చేయండి. మీకు ఎవరైనా తెలియని నంబర్‌ల నుంచి ఫోన్‌లు చేస్తే ఎత్తకండి. మీరు రెస్పాండ్ కాకండి. అవును. వచ్చే మెసేజ్‌లని ఓపెన్ చేయకండి. ఇట్లా చెప్తూ ఉంటే అయినప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంక చదువుకోనోళ్ళ పరిస్థితి ఏంటి అసలు? చదువుకున్న వాళ్ళు మిగిలిన వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించే స్థాయిలో ఉన్నవాళ్ళు. స్థాయిలో అది ఇంకా ఉన్నవాళ్ళు. సమస్యగా ఉందసలు. ఇది ఇంకా అందుకే శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని చెప్పి మాట్లాడుతున్నారు హ్మ్. అందరూ. హ్మ్. అసలు ఎందుకు ఇట్లా చేశారు వీళ్ళు? ఈమె ఎందుకు చేసింది అని అవును. మాట్లాడుకుంటున్నారు. ఏదైనా మనకి ఈ ఈ సైబర్ క్రైమ్‌కి అవకాశం ఉన్న పరిస్థితులేంటో
ఆ పరిస్థితులను అరెస్ట్ చేయకుండా, ఆ ఉమ్, పరిస్థితులను ఆపకుండా ఈ క్రైమ్ జరగడం మటుకు ఆపటం కుదిరే పని కాదు. అవును ఎందుకంటే మనుషుల టెక్నాలజీని వాడకుండా ఉండట్లేదు. అవును టెక్నాలజీని వాడేటప్పుడు వచ్చే కడుపులో నొప్పులన్నీ ఇవన్నీ. అవును ఇవి సగం సగం నాలెడ్జ్ తోని కదా ఇవన్నీ సగం చేసేది. సగం నాలెడ్జ్ తోటి. అవును అసలు మనకి అసలు ఎలా అయిపోయిందంటే టెక్నాలజీ మన లైఫ్ లో ఎలా అయిపోయిందంటే బ్యాంక్ వెళ్ళే పని లేదు, షాప్కి వెళ్ళే పని లేదు. అవును ఆ ఆ, ఏ, రకరకాలు అసలు ఇంట్లో కూర్చుంటే మొత్తం మీకు 5 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్తున్నారు. అవును ఈ ఇంటికి రావటం అనేది అసలు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళక్కర్లేదు అనడమే చాలా పెద్ద దుర్మార్గం అది. అవును అసలు బయటికి వెళ్ళకుండా ఎట్లా అండి? ఇప్పుడు బ్యాంక్ వెళ్తే 10 మంది కనిపిస్తారు, కనిపిస్తారు అవును కూరగాయల షాప్కి వెళ్తే 10 మంది కనిపిస్తారు, మనకు అవును తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు నచ్చినవి తెచ్చుకుంటాం పోయి తెచ్చుకుంటాము. మళ్ళీ బ్యాంక్ వెళ్ళాం అనుకోండి ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. సిస్టమ్ అర్థమవుతది కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక నాలెడ్జ్ ఆ పెరిగింది అలాంటిది అసలు మనుషులు ఐసోలేట్ అయిపోయి ఎవరికి వాళ్ళకి వాళ్ళ చుట్టూ గోడలు కట్టేసుకుని, అవును వీలైతే గదులు కట్టేసుకుని గదుల్లో కూర్చొని అవును. ఆ ఇప్పుడు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది మేడం. డిపాజిట్ ఫామ్, విత్‌డ్రా ఫామ్ ఫిల్ చేయలేకపోతున్నారు చదువుకున్నోళ్ళు, పీజీలు చేసినోళ్ళు బ్యాంకుకి వచ్చేటప్పటికి. ఎలా ఫిల్ చేయాలని అంటే నవ్వొచ్చింది నాకైతే ఆ మధ్య ఒకసారి. ఏమీ లేదు. అసలు ఇయన్నీ ఎందుకు? అసలు అసలు ఫోన్ బ్యాంకింగ్ ఉండగా ఇయన్నీ ఎందుకు? ఆ! ఆన్‌లైన్ షాపింగ్ ఉండగా ఇవన్నీ ఎందుకు? ఆన్‌లైన్‌లో పెళ్ళిళ్ళు, ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు, ఆన్‌లైన్‌లో బిజినెస్‌లు, ఆన్‌లైన్‌లో అన్ని చాలా అందుకే గదా చెప్పినవి మోసాలు జరిగేది. అవును. అందుకేగా మోసాలు జరుగుతున్నాయి. మ్యామ్ మీరు ఇప్పుడు వాడతారా మ్యామ్? జనరల్‌గా నేను అడుగుతున్నా. అస్సలు వాడను. మీకు టెక్నాలజీ అసలు నేను పూరు హ్మ్. టెక్నాలజీలో ఫస్ట్ పాయింటు. హ్మ్. ఉన్న కొద్ది నాలెడ్జ్‌ని కూడా వాడాలని నేను అనుకోను. హ్మ్. నాకిష్టం లేదు ముందు. అలర్ట్‌గానే ఉంటారు. నేను బ్యాంక్‌కెళ్తే బ్యాంక్‌లో పీపుల్‌ని విష్ చేస్తాను. చక్కగా నాకు ఎవరో ఒకళ్ళిద్దరు బ్యాంక్‌లో నేనెళ్ళిన టైం కనిపిస్తే మాటాడతాను. లేదు ఎవరన్నా నన్ను పలకరిస్తే మాటాడతాను. నేను బ్యాంక్ పని చూసుకుంటాను. ఇంటికొస్తాను. హ్మ్. సరుకులు కూడా షాప్‌కెళ్తాను కొనుక్కొచ్చుకుంటాను. హ్మ్. ఆహ్, షాప్‌కెళ్తాను, బట్టలు కొనుక్కుంటాను. ఏదైనా సరే నా దగ్గర ఆన్‌లైన్ అనేది యూజ్ చెయ్యరు ఆన్‌లైన్ ఆల్‌మోస్ట్. నేను యూజ్ చేయను. హ్మ్. ఎందుకు అంటే ఒకటి చెప్పి ఒకటి చేస్తాము. ఫోన్‌లా వాడుకుంటే చాలు. అంతే. అది కాల్స్ ఒక అది. కమ్యూనికేషను. అంతే. 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 ఫోను నాకు కమ్యూనికేషన్ అంతే. హ్మ్. అసలు దురదృష్టం వినోదం గూడా అయ్యింది. అప్పుడప్పుడు వినోదం గూడా అవుతుంటది. అప్పుడు బాగా ఇది మనం దీనికి అడిక్ట్ అయిపోతున్నాము. వినోదం అయిపోయింది మనకి. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది అనిపించినప్పుడు పక్కన గట్టిగా, పెట్టేస్తారు. గట్టిగా గిల్లేసుకొని పక్కన పెట్టేయటమే. హ్మ్. మనకు ఫోనేంటి ఇప్పుడు నాకు శౌర్య ఫోను చేసింది. అవునంతే. నేను పనుంటది గాబట్టి. ఆ! నేను శౌర్యకి ఫోను చేస్తాను. హ్మ్. అంతవరకే చూడాలది. అది అవును. ఫోను అంతే. అవును. కాకుండా అన్నీ అయ్యేసరికి ఇన్ని అనర్థాలొచ్చినియి. అవును. అందుకని వి ఈ ఫ్రాడ్‌లు వీటి నుంచి తప్పించుకోవాలి అంటే టెక్నాలజీని వాడకండి. హ్మ్. వాడినప్పుడు తప్పులు దొర్లితే గనక ఇమ్మీడియేట్‌గా మీరు మోసపోయామని గ్రహించిన మరుక్షణం మీరు హ్మ్. 1930కి కాల్ చేయండి. 1930. 1930 ఇది టోల్ ఫ్రీ నంబరు. హ్మ్. ఇక నుంచి మీరు ఇంట్లో ఉండి కూడా కంప్లెయింట్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్‌లని అవునవును. లేకపోతే అవని, ఇవని చాలా అసలు మీడియా కూడా చాలా పని చేయాలేమో ఈ విషయంలో. అవేర్‌నెస్ చాలా తేవాల్సిన అవేర్‌నెస్ అవసరం ఉంది. ఇవ్వాలేమో అనిపిస్తుంది. అవును. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏదైనా అవకాశం వచ్చిన ప్రతిసారి నేను ఈ టోల్ ఫ్రీ నంబర్‌లు చెప్తా ఉంటా. అవును. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి బుర్రలోకెళ్ళిందనుకోండి ఉంటదట్లా. అవును. రాసుకోండి ఎక్కడన్నా కాకపోతే. అవును. ఇప్పుడు 100 అవును. 100 అనేది ఉంది. మనకేదన్నా ఇబ్బందయింది. ఎమర్జెన్సీకి. 101 ఉంది. ఏదైనా ఇబ్బందయింది. అవును. అలాగే 108, హ్మ్. 181 హ్మ్. హ్మ్. అవి ఎట్లా సెట్ జేసుకోవాలనే దాని మీద పెడితే బెటర్. అంతే. ఆ! మీరిచ్చే సజెషన్ అయితే. నేనిచ్చే సజెషన్ అదే. హ్మ్. ఇక వాళ్ళకి డబ్బులున్నయి ఒకటి. రెండోది వాళ్ళకి పరపతుంది. ఏమైనా పోలీసుల ద్వారా దగ్గర కూర్చొని పని చేయించగలరేమో. హ్మ్. వాళ్ళ డబ్బులు కొన్నైనా రికవరీ అవుతాయేమో. హ్మ్. కానీ చాలా మందికి రికవరీ కావట్లేదు. హ్మ్. ఇప్పుడు అసలు సైబర్ క్రైమ్ గురించి మనం కంప్లెయింట్ చేస్తే గూడా ఎవరి మీద కంప్లెయింట్ చేస్తామో వాడి ఐడీలు మార్చేసుకొని ఇంకేటో ఎళ్ళిపోతున్నాడు. అవునవును. అసలు ఈ దీంట్లో అయితే అసలు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నేను బోలెడు డబ్బులు సంపాదిచ్చేసాను అని కొంతమంది ఫేకుల చేత ఆళ్ళు చేయిస్తున్నారు. మెసేజ్‌లు గూడా పెట్టిచ్చారంట. అవును. అవి చూసి ఈవిడ నమ్మేసేసింది. లేదులేండి. మరి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతున్నదేంటంటే, అంత స్థాయిలో ఉన్నా గూడా, ఆ గ్రీడ్ మీరన్నట్టు ఆ అత్యాస అనేది అది పనిచేసిందక్కడ. అంతే. మనిషికి ఎప్పుడైనా అది ఈ చాలా ఈ రెండు వదులుకుంటే హ్మ్. ఫియర్ అండ్ గ్రీడ్ వదులుకుంటే భయము, అత్యాస ఈ 2 లేకపోతే మనిషి జీవితం చాలా బావుంటది. హ్మ్. పైగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అన్ని
దుఃఖాలకి హేతువు కోరికే అని బుద్ధుడు చెప్పాడు, అవును. మూల కారణం. అందుకని వాటిని మొత్తం చంపేసుకుని సన్యాసుల్లాగా ఉండమని చెప్పట్లేదు, కానీ అతిగా అయితే ఉండకూడదు. కోరికలే గుర్రాలు అయితే మటుకు ఉండకూడదు. అవును. అవును. ఒక పరిమితిలో ఉంటే గనక మనకి ఇట్లాంటివి జరగవు.